మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు చేర్యాలలో ఉన్నాం మనం. సిద్దిపేట సీనియర్ బీఆర్ఎస్ నాయకులు చేర్యాల మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమింపబడ్డ ఎల్లు రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది అన్న చెప్పండి. చేర్యాల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఎట్లా జరుగుతుంది? వార్డులలో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లా ఉంది స్పందన? ఈసారి చేర్యాల మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ఉధృతంగా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క ఉన్నది, అధికారంలో ఉన్నామని చెప్పేసి చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకొక పక్క ఉన్నది. ప్రజల మనసులో మట్టుకు ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు వచ్చినవి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పథకాలు ఏవి కూడా మాకు సరిగ్గా రావట్లేదు. తర్వాత ఏంటంటే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇందులో ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఇది లేదు. మాకు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ప్రతి సంవత్సరము 600 రూపాయల లెక్కలో పెన్షన్ పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో 5,000 రూపాయలు పెన్షన్ చేస్తాము, ఇప్పుడున్న 2,000 కలుపుకొని అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అదే మన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మేము ఒకేసారి 4,000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము అటు మొగ్గు చూపి ఓటేసినాము. అది పొరపాటు జరిగి ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. ఇంతవరకు ₹1 పెన్షన్ పెంచలేదు. అట్లే షాదీ ముబారక్ చెక్కులు పోయినవి, కళ్యాణ లక్ష్మి చెక్కులు పోయినవి, తులం బంగారం ఇస్తున్నాము, అది కూడా రావట్లేదు. ఏది కూడా వాళ్ళు అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా నిరాశగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఎంత కసితో ఉన్నారంటే అసలు మేము కూడా ఒక్కోసారి వాళ్ళు చెప్తున్న మాటలు, ఇన్ని పథకాలు మేము అప్పుడు ఇచ్చినామా అనేటువంటి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ప్రజలే మాకు వివరిస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ ఏమేమి మోసం చేసిందని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము ఏమనుకుంటున్నామంటే ఈ ఎలక్షన్లో బ్యాలెట్ బాక్స్లో పడేటువంటి ఓట్లు లెక్క పెడుతుంటే మరి వాళ్ళకి 10వ పథకో వస్తాయేమో, మిగతాయి డబ్బా నిండినటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా మాకే మెజార్టీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. 12 సీట్లలో మేము ఒక్క సీటు సిపిఎం వాళ్ళకి ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా. 11 సీట్లలో మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. మా ఉత్సాహంగా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు, మా లీడర్లు పనిచేస్తున్నారు. ఓటర్ల మాటలు మంచి స్పందన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమన్నా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండాలి. మున్సిపాలిటీలో కేసీఆర్ గారిని పొడగొట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పొడగొట్టుకొని మేము చాలా పెద్ద తప్పు చేసినాము. మేము వాటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఒక బాధలో ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆ బాధలు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేర్యాలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 12కు 12 వార్డులు మేము కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇదే మాట ప్రజల మధ్య వచ్చి చెప్పమనండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కానీ గతంలో కానీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఏ గల్లీకి పోయినా, ఏ స్ట్రీట్లో పోయినా, ఎక్కడ పోయినా మేము వేసిన సీసీ రోడ్లు, కట్టిన అది మురికి కాలువలు, మేము ఇచ్చిన పథకాలు, ఇచ్చినటువంటి పెన్షన్స్, మేము ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అదే మన కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, ఇలాంటి చాలామంది వాటిని చూపిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ మేము గీ అభివృద్ధి చేసినాము, గీ వాటర్ ట్యాంక్ కట్టినాము, గీ పైప్ లైన్ వేసినాము, గీ సీసీ రోడ్ వేసినాము, ఇలాంటి అభివృద్ధి చేసినాము చూపించడానికి కూడా వాళ్ళకి ఏం అనుమానం లేదు. ఊరికే గాలి వార్తలు మాట్లాడడము, ప్రెస్లలో మాట్లాడడం, పేపర్లో వచ్చేట్లు చేసుకోవడము, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఊదగొడుతున్నారు తప్ప ప్రజల మనసులోకి చొచ్చుకొని పోయి గీ పలాని పని చేసినట్టు ఏ స్ట్రీట్లో కూడా వాళ్ళకి కనబడట్లేదు. ఇటు బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, సెంట్రల్ నుంచి వచ్చిన దాదాపు 85% సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతోనే ఈ సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అవన్నీ మా సెంట్రల్ పథకాలే కాబట్టి ఈసారి మమ్మల్ని కూడా గెలిపిస్తారని చెప్పి బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సెంట్రల్ ఫండ్స్ అనేది ఒక చిన్న విధానం ఉంటుంది, దాంట్లో అది ప్రజలకు మ్యాక్సిమం తెలియదు. దాన్ని వాళ్ళు మభ్యపెడుతున్నారు. ఎక్కడైతే ప్రజలు పన్నులు కడుతుంటారో ప్రతి రాష్ట్రంలో కడుతుంటారు. ప్రజలు అనేది ఉండేది ప్రతి రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో వేసిన ఒక దేశం అవుతుంది. ఆ ప్రజలు కట్టినటువంటి పన్నులలో కొంత భాగం మనకు ఖచ్చితంగా రాష్ట్రాలకు రావాల్సిందే. కొంత భాగము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మిలిటరీని మెయింటైన్ చేయడం కానీ మిగతా చేయడం కానీ వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో భాగంగా జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్లో కావచ్చు, మిగతా పన్నులలో కావచ్చు, మనకు మన ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాక్స్లో వచ్చేటువంటి పన్నులు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా మనకు ఖచ్చితంగా రావాల్సిందే. తర్వాత మిగిలిన డబ్బుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పథకాలు ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన పథకాలు జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి వస్తుంటాయి. ప్రతి రాష్ట్రానికి వస్తున్నప్పుడు దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి రావాల్సిందే. అది మనం కట్టిన పనులే, మన ప్రజలు కట్టినటువంటి పనులకు భాగంగా వస్తుంటాయి. కాబట్టి ఆ పథకాలను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చిన పథకాలు మేము ఇచ్చినామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది అందులో వచ్చిన డబ్బు అంతా కూడా మన రాష్ట్రానికి హక్కుగా తెచ్చుకున్నటువంటి డబ్బు. దాంతోనైనా అభివృద్ధి మేము ఇచ్చడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా చిన్న మార్క్ కూడా లేదు. ఎవరైనా అడిగితే కూడా ఎవరు లేచిన అంటే మున్సిపల్ చైర్మన్ గారు
ఇచ్చినారు, కౌన్సిలర్ గారు వేయించినారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినారు అనేటువంటిది ఉంది కదా. ఏమున్నాయి ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, ఆ ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ పోతున్నాయో ఎవరికి ఇస్తారో ఇంతవరకు ఎవరికి కూడా అత్తాపత్తా లేకుండా పోయింది అది. సో కొంతమంది కాంగ్రెస్ కంటెస్టెంట్ చేస్తున్న కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్స్ని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నిలబడ్డ అభ్యర్థులు చెప్తున్నారు. ఇక్కడ చేర్యాలలో చూస్తే కేపీఆర్ గారు అనేది మేము కేసీఆర్ అన్నటువంటి మా పెద్ద మనిషి ఉన్నాడు, మా పెద్ద ఆయన జాతిపిత అని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యలో కొన్ని వక్రంగా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, చూస్తూ ఉన్నాము. ఆయనకు కేసీఆర్ అనేటువంటి పదవి ఇచ్చిన బిరుదు, దాన్ని చూసి మన పులిని చూసి నక్కవాద పెట్టుకున్నాడు. ఇక్కడ ఆయన కేపీఆర్ అని పెట్టుకున్నాడు కదని, ఆయనకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయన పేరు, కేపీఆర్ అని పెట్టుకున్నాడు. ఆయన కొంత ఫస్ట్ నుంచి కూడా ఒక అడమేట్ పర్సను, ఒక గూండాగిరి చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి పర్సను. ఆయన మా మీదనే కాదు, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన అజమాయి చేస్తూ ఉన్నాడు. దాని మీద ఎదుర్కొంటూ ఉన్నాం, తింపి కొడుతూ ఉన్నాం. అది కాకుండా ఆయనే దురదృష్టం ఏంటంటే పాప కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళని కూడా బెదిరియడము, వాళ్ళను కూడా మీరు ఇంత డబ్బు దేండి, అంత డబ్బు దేండి, మీరు ఈ రకంగా నిలబడాలి, ఆ రకంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరియడం జరుగుతుంది. వాళ్ళ బెదిరింపులకు మేము భయపడేది లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు, ఓట్లు మా వైపు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు మున్సిపాలిటీ గెలుస్తున్నాము. మున్సిపాలిటీ చైర్మన్ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూర్చోబెట్టుకుంటున్నాం. ఓవరాల్గా 12 వార్డుల ప్రజలకు, చేరేల ప్రజలకు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటే? గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సరిగా రావట్లేదు. ఆ వచ్చే పథకాలు కూడా కొంతమంది అరకొరగా వస్తున్నవి. రేపు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కూర్చోబెట్టుకుంటే, ఖచ్చితంగా గెలిపించుకుంటే ఈ పథకాలు కూడా అన్ని ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తాము. మేము ప్రభుత్వంతో పోరాటం చేసి దాంతో మేము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునేది, అయ్యా మా గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్లో మీరు చైర్మన్ గెలిపించినట్లయితే మా గవర్నమెంట్లో మేము పోరాటం చేసి డబ్బులు తీసుకొస్తాము అంటున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారిని ప్రజలు ఏమనుకుంటారంటే ఒక దేవునిలాగా, ఒక ధర్మరాజులాగా ఆయనను చూస్తున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకు చాలా భిన్నంగా ఉన్నది. ప్రజలు ఆయనను చాలా అభిమానిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారంటే, మేము మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కూర్చుండబెట్టుకుంటే, వాళ్ళని గెలిపించి కూర్చుండబెట్టుకున్నట్లయితే ఎమ్మెల్యే గారికి అండగా ఉంటారు. ఎమ్మెల్యే గారు వీళ్ళకి అండగా ఉంటే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి లింక్ తెగిపోతుంది. ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి లేడు, వేరే కేపీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన మటుకు ఎవరిని పట్టించుకోడు, ఎవరింటికి పోయినా కానీ అంటుండే. ఇందాక కొంతమంది చెప్తారు, ప్రజలు చెప్తారు, ఇంటికి పోయే రేషన్ కార్డు గురించి, ఏదో పెన్షన్ కార్డు గురించి వాళ్ళు అడుగుతుంటే, నువ్వు ఏ పార్టీ, నువ్వు ఎప్పుడు ఏ ఊరు నీది, నాకు ఎప్పుడు కనపడలేదు, కాంగ్రెస్ కండ వేసుకొని కనపడ్డావా, అసలు నువ్వు నన్ను గుర్తుపడతావా, అసలు నువ్వు ఎట్లా వచ్చినావా, ఇటువంటి మాటలు మాట్లాడారంటే వాళ్ళందరూ ప్రజలు బాధపడుతున్నారు. రేపు దీని మీద అజమాయిషి కేపీఆర్దే ఉంటుంది, ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిదే ఉంటుంది. కాబట్టి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ కూడా మెసలకుండా వాళ్ళని ఎలాంటి పని చేయనీయకుండా ఆయన అజమాయి చెలాయిస్తాడు. కాబట్టి అటువంటి వైపు పోవద్దు అని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. అట్లాగే ఈ చేరేల ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి 12 వార్డులు అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేర్యాల మున్సిపల్ వార్డులతో పాటు చేర్యాల అభివృద్ధి సహకారం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ చేర్యాల ఎన్నికల ఇన్ఛార్జ్ ఎల్లు రవీందర్ రెడ్డి చెప్తా ఉన్నారు.